రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర పాదయాత్ర తర్వాత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకం, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకే రిజర్వేషన్లు 50 పరిమితం ఉన్నది. దాన్ని కూడా నేను పెంచడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి బీహార్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే 88% బిలో పావర్టీ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు ఉన్నారు. వారికి సరి అయిన న్యాయం జరగాలి. దాని గురించి ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా ఉంటారని తెలుసుకోవడానికే ఎక్స్రే అన్నాడు. దాని ద్వారానే ఈనాడు బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ఆలోచనను ప్రతి వాడు ఇవాళ ట్విట్టర్లో పెట్టాడు. ఆయన ఇంత అన్యాయం జరుగుతుంది, ఇన్నేళ్ల తర్వాత ఒక్క నాయకుడు కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేయలేదు. అంతెందుకు, ప్రధానమంత్రి ఒక బీసీ ఉండి 10 ఏళ్లలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. 40 మంది, 64 మంది, 83 మంది కలిసినా ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అని చెప్పలే. అదేవిధంగా ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి మాకున్నటువంటి జనాభా ప్రాతిపదికగా మా బడ్జెట్ పెట్టమంటే అది కూడా పెట్టలే. కనుక ఇవాళ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క స్త్రీకి కోరేది ఏమిటంటే రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేయగలిగితే మన ఫ్యూచర్ బాగుంటుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనను నిజంగా చెప్పాలంటే ఎవడు కూడా చేస్తాడని నేను నా జీవితంలో అనుకోలే. ఈ ఆలోచన వారికే వచ్చింది కాబట్టి అందులో ట్విట్టర్లో ఎందుకు పెట్టిందంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ వచ్చే ఎన్నికల్లో మనం రాహుల్ గాంధీ గారిని మన ప్రధానమంత్రి చేయగలిగితే మన 50% ఏదైతే డెడ్ లైన్ ఉన్నదో దాన్ని కూడా పెంచి మన ప్రమోషన్లు కానీ, మన స్థితిగతులు కానీ, మన బడ్జెట్ కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పని కట్టుకొని, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇవాళ మైనార్టీలలో కూడా బీసీలు ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2-3 రోజులలో తెలంగాణకు వస్తున్నారట నరేంద్ర మోడీ గారు. నేను ఆయనను అడగదలుచుకున్నా, ఏం చేస్తావురా బాబు, నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తావా, లేకుంటే మా బడ్జెట్లో ఏదైతే పెంచుతున్నటువంటి 50% సీలింగ్ను ఎత్తేస్తా అని చెప్పిన ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి అది రాహుల్ గాంధీ. నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎవరికి రాని ఆలోచన వచ్చింది. 1981లో ఆనాడు ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగింది, కానీ ఇవాళ దానికి ఎవరు చేయలే. అది రాహుల్ గాంధీతో సాధ్యమవుతుంది. ప్రజల పక్షాన గ్రామాలు తిరిగి పాదయాత్ర చేసి, న్యాయయాత్ర చేసి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం తప్పనిసరిగా పర్సనల్గా మనకు లాభం జరగాలంటే ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మెజార్టీ పార్లమెంట్ వస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మరొకసారి రాహుల్ గాంధీ తీసుకునే ఈ నిర్ణయాన్ని గ్రామాలలో మనం చెప్పగలగాలి. అయ్యా, మన స్థితిగతులు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మనకు సరి అయిన ప్రమోషన్లు కావాలి, మన జీవితాలలో మార్పు రావాలంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ నిర్ణయాన్ని క్యాస్ట్ వైజ్ సెన్సస్ షుడ్ బి కండక్టెడ్ అన్నాడు. తప్పనిసరిగా ఆయన వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతుంది. అదేవిధంగా 50% రిజర్వేషన్ ఏదైతే సీలింగ్ ఉన్నదో ఆ సీలింగ్ కూడా ఎత్తేసి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? బీహార్లో జరిగినటువంటి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చూస్తే 88% బిలో పావర్టీ లైన్ వాళ్ళే ఉన్నారు. మిగతా 12 మంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. కనుక వారికి న్యాయం జరగాలంటే ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రధానమంత్రి వచ్చిస్తున్నాడు కదా 3 రోజుల పర్యటనలు. నేను ఆయన అడుగుతున్నా, బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీ నాయకుడు ఏం చెప్తాడు? మా బీసీల గురించి ఓట్లేసే మిషన్లం కాదురా బాబు, మాది కూడా హక్కు ఉన్నది. మేము ఓట్లేస్తుంటే మాకు న్యాయం జరగాలి అని మనం కూడా కోరాలి.
నరేంద్ర మోడీని అడుగుతున్నా, అయ్యా 3 సార్లు కలిసినప్పుడు నీకు నోరెత్తలే. ఇవాళ మా రాహుల్ గాంధీ బడుగు బలైన వర్గాల గురించి బీసీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతా అంటున్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నాడు. నువ్వు ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండి ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఈ 3 రోజుల పర్యటనలో మనం కూడా ప్రధానమంత్రిని నిలదీయాలి. మీ ఆలోచన కేవలం ఓట్ల గురించి అయోధ్య మాట్లాడడము లేకుంటే కాశీ మాట్లాడడము ఇది కాదు. మా భవిష్యత్తు బాగుండాలంటే మా రిజర్వేషన్ను పెంచాలి. క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయగలిగిన ఏకైక వ్యక్తి అది రాహుల్ గాంధీ అని చెప్తున్నా. నేను ఆయనకు ట్విట్టర్లో కూడా లెటర్ కూడా పెట్టినాను. మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది కంటిన్యూ చేయండి, ప్రజలందరినీ ఎంబడే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను ప్రధానమంత్రిగా చూస్తే మా భవిష్యత్తు కూడా బాగుంటుందని మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై కాంగ్రెస్, జై భీమ్, జై కాంగ్రెస్, జై భీమ్, జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది రాహుల్ గాంధీ అని మీ ద్వారా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై కాంగ్రెస్.